హలో అందరికీ. నా పేరు సుజాత. నేను ఈరోజు మీ అందరికీ రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. రోజు ఒక గ్లాస్ తాగితే మనం తాగినా, మన పిల్లలకి ఇచ్చినా, మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చినా చాలా చాలా హెల్తీ రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ మరగడానికి పెట్టాను. చాలా బాగా బాయిల్ అయ్యాయి. దాంట్లో నేను ఇక్కడ ఒక కప్లో కొన్ని వాటర్ తీసుకున్నాను. మీకు కనిపిస్తున్నాయి కదా. దీంట్లో కొంచెం రాగి పౌడర్ వేసుకోవాలి. లైక్ నేను 3 మెంబర్స్కి చేస్తున్నాను, 3 గ్లాసెస్కి. సో నేను త్రీ స్పూన్స్ వేసుకుంటాను. సో 3 స్పూన్స్. తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ మరుగుతున్న నీటిలో కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి, అండ్ ఇది పామ్ షుగర్ అండి, పామ్ జాగరీ. ఓకే, దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను. త్రీ గ్లాసెస్కి నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత ఇది చక్కగా కలుపుకొని ఇందులో కాస్త నెయ్యి అండ్ జాగరీ వేసుకున్నాం కదా. దాని తర్వాత ఇది చక్కగా మరుగుతున్నప్పుడు ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు స్వీట్ ఇష్టం లేదనుకోండి, మీరు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని స్వీట్ బదులు మీరు మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. యాక్చువల్గా సమ్మర్స్లో అయితే మా నాన్నమ్మ ఊరికి వెళ్తే అలాగే చేసి ఇచ్చేది. ఎందుకంటే మేము పెరుగు సరిగ్గా తినేవాళ్ళం కాదు. సో చలువ చేస్తుందని మజ్జిగ కలిపిచ్చేది దీంట్లో ఈవినింగ్ టైమ్స్. సో మజ్జిగతో కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దెన్ లేదా స్వీట్గా కావాలి అనుకుంటే జాగరీతో కొన్ని పాలు వేసుకొని తాగొచ్చు. నేను పాలు లేకుండానే మామూలుగానే తాగేస్తాను. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. అంతే, సింపుల్గా రాగి మాల్ట్ రెడీ. మీకు కావాలంటే ఇంకొద్దిగా లిక్విడీగా కావాలంటే కొంచెం పాలు వేసుకొని తాగొచ్చు, లేదంటే ఇలాగే తాగొచ్చు. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. ఇదిగోండి, వేడి వేడి రాగి మాల్ట్ రెడీ. ఇందులో లైట్గా పైన పామ్ షుగర్ స్ప్రింకిల్ చేశాను. అంతే. ఇలా మీరు పాలతో తాగొచ్చు, మజ్జిగతో తాగొచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. ట్రై చేసి డైలీ తాగడానికి ట్రై చేయండి. 1 వీక్లోనే మీకు చేంజెస్ తెలుస్తాయి. బాడీ హెల్తీగా అనిపిస్తుంది, యాక్టివ్గా ఉంటారు. మీకే తేడా తెలుస్తుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.